సినిమాలో రజనీకాంత్ స్మోకింగ్ స్వాగ్ అనుకునేవారు. స్మోకింగ్ స్వాగ్ అంటే మహేష్ బాబు అంటే స్మోకింగ్ స్వాగ్. ఆ కరిష్మా ఏంటన్నా, అసలు మహేష్ బాబు స్టైల్ ఏందన్నా, ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏందన్నా, ఆ బాడీ లాంగ్వేజ్ ఏందన్నా, ఆ డాన్స్లు ఏందన్నా, ఆ మాస్ ఫైట్లు ఏందన్నా, ఆ మ్యూజిక్ ఏందన్నా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడన్నా. ఓవరాల్ రేటింగ్ సినిమా ఎలా ఉంది అసలు? ఓవరాల్ రేటింగ్ 100% 5/5 ఇచ్చే మూవీ. గుంటూరు కారం అంతా కుర్చీ మడత పెట్టి మామూలుగా కాదన్నా. ఆ సాంగ్ వచ్చినప్పుడు మేము కుర్చీలన్నీ మడత పెట్టేసి డాన్సులు చేసామంటే అర్థం చేసుకోవచ్చు థియేటర్ గుంటూరు కారం ఏంటంటే ఘాట్ ఎక్కించాడు. నేను ఏంటంటే ఒక నాటు ఘాట్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఏంటంటే త్రివిక్రమ్ గారు జస్ట్ ఘాటే చూపించాడు బ్రో. అసలు ఎస్పెషల్లీ చెప్పాల్సింది మహేష్ బాబు గురించి అన్న. మహేష్ బాబు గారు లుక్స్ కానీ ఆ స్టైల్స్ కానీ అసలుకి పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకోటి ఏంటంటే అసలుకి మహేష్ బాబు గారు కుర్చీ మడత పెట్టే సాంగ్ ఆ డ్యాన్స్ ఉంది, డ్యాన్స్ అయితే ఇరగదీశాడు బ్రో. అసలుగా శ్రీలీలది నడుమ నాగుపామ నాకేం అర్థం కాలేదు, తిప్పేస్తా ఉంది నడుముతోటి, ఆ విధంగా ఉంది. అలాగే నాది నక్కులీసు గొలుసు ఆ సాంగ్ కానీ మహేష్ బాబు గారు డ్యాన్స్ ఇరగదీశారన్న. ఇంకోటి నేను చెప్తా ఉన్నాను, అసలుకి మహేష్ బాబు గారు డేట్లు ఇవ్వడమే చాలా గొప్ప విషయం అన్న. అసలు ఆ డేట్ని ఎలా ఉపయోగించాలి త్రివిక్రమ్ గారు? చాలా మంది అంటారు డైరెక్షన్ అసలు బాగాలేదు, అసలు మొత్తం లాగ్ ఉంది అంటారు. చాలా బాగుంది. మేము కర్నూలు నుంచి వచ్చినాం. సినిమా చూడడానికి కర్నూలు నుంచి వచ్చినాం. సంక్రాంతి హాలిడేస్. ఎక్కడ వేస్ట్ సీన్ లేవు, ఎబ్బెడ్ సీన్ లేవు, ఎక్స్పోజర్ సీన్ లేవు. సినిమా చక్కగా ఉంది. యూత్ బాగా చూడొచ్చు, ఫ్యామిలీ బాగా చూడొచ్చు. ముఖ్యంగా మాస్ రెచ్చిపోతారు. సినిమా బ్లాక్ బస్టర్. ఇది జెన్యూన్ రివ్యూ. ఇది చాలా మంది రకరకాల రివ్యూస్ ఉన్నారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇస్తారు అన్నమాట. వాళ్ళ సాటిస్ఫాక్షన్ అంటే రియల్ సినిమా చూసినట్టయితే ఖచ్చితంగా మార్కులు వేసింది. సినిమా సూపర్ హిట్. ఎక్కువ మహేష్ బాబు కొత్తగా డ్యాన్స్లు వేసినాడు. డ్యాన్స్ చాలా వేసినాడు, కొత్తగా ఉన్నాయి. ఆయన స్టెప్స్ ట్రెమెండస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి క్లైమాక్స్ లో మదర్ సెంటిమెంట్ సూపర్. చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ పగిలిపోయింది సార్. తమన్ మ్యూజిక్ పగిలిపోయింది. అసలు ఏం పాటలు అవి? టైటిల్ సాంగ్ టాపే. వాళ్ళంతా ఇతర ఫేక్ అమ్మాలంతా, వాళ్ళంతా ఫేక్ న్యూస్ చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు. వాస్తవం అది. రియల్ జిన్నిన్ వచ్చి తమన్ సూపర్, మహేష్ బాబు వెరీ 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 ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చి అమ్మాయి హీరోయిన్ సూపర్, ఆమె కూడా యాక్టింగ్ మెచ్చుకోవాలి. అమ్మాయిని బాగా చేసింది అమ్మాయి. తర్వాత వచ్చి ఆయన ప్రకాష్ రాజ్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. సో చాలా బాగుంది. చాలా బాగా వేసింది డాన్స్. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము కూడా టాకీస్ లో డాన్స్ వేసుకుంటే ఉన్నాం, చూసుకుంటా. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 కి 4. మేము గుంటూరు కారం ఫుల్ ఘాటు. గుంటూరు కారం ఫుల్ ఘాటు. శ్రీలీల నువ్వేనా? నిజంగా చెప్తున్నా బ్రో. పులిహోరలో టేస్ట్ రావాలంటే మిక్స్ చేయాలి లెమన్. మ్యూజిక్ తక్కువ వేసాడు తమను. నిజంగా చెప్తున్నాను బ్రో. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, బీజిఎంస్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎంస్. ఆ కుర్చీని మడత పెట్టి ఉన్న థియేటర్లు ఉన్న చైర్లన్నీ మడత పెట్టినారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్. ఆ సాంగ్ వచ్చిందంటే సినిమా బాలేదన్నాడు కొత్త రాంపాడు పెద్ద బ్రో. అందరికి చెప్తున్నా, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ ఇంత మంచిగా ఉన్న మూవీ బాలేదని చెప్పకండి. మహేష్ బాబు చూడండి, అప్పుడు మహేష్ బాబు రియల్ హీరో కాదు, రియల్ హీరో. హ్యాండ్సమ్ ఫేస్ విత్ గోల్డెన్ హార్ట్. ఎన్నో వేల మంది చిన్నారులకి, ఫ్యామిలీస్ కి అతను హెల్త్ పరంగా ఆదుకుంటున్నాడు. ప్లీజ్ అలా ట్రోల్ చేయకండి బ్రో. రియల్ హీరో మహేష్ బాబు. మూవీ గురించి అయితే చెప్తున్నాను కదా. బాగాలేదంటే నీ దగ్గర ఎందుకు చేస్తున్నామంటే మిక్స్ టాకుండని ఆటాకుండని మిక్సీ కూడా ఉన్నారు, మాకు సంబంధం లేదు. సినిమా అయితే హైలైట్. సినిమా నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ ఉంటా చూడన్నా, సాఫ్
లేచిపోయింది. అంతా బాగుందా సినిమా? మొత్తం కుర్చీలన్నీ ఫ్లోట్, బీడీ స్టైల్ తర్వాత అది బీడీ కాదు 3D బాగోలేదన్నాడు కేడి. నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఎంజాయ్. మదర్ సెంటిమెంట్ ప్రైజ్లెస్ బ్రో, ఎండ్లెస్ బ్రో. మదర్ లవ్ అనేది ఎండ్లెస్. సూపర్ గా మదర్ సెంటిమెంట్ చూడొచ్చు. సంక్రాంతికి సంక్రాంతి మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలే. అట్లా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ మూవీ. అజ్ఞాతవాసి కాదిన మహేష్ బాబు. ఇది గుంటూరు కారం ఫుల్ ఘాటు. శ్రీలీల నువ్వేనా హాటు? మా ఇంట్లో మా అమ్మ చేసిన గొడ్డు కారం ఇప్పుడే చూసొచ్చా గుంటూరు కారం. శ్రీలీల చాలా క్యూట్ గా స్మార్ట్ గా ఉందన్న. ఇంకొక హీరోయిన్ కూడా ఉంది. హీరోయిన్ పేరు మీనాక్షి. ఒకరు స్వీట్ అయితే ఒకరు హాట్. స్వీట్ పాన్ అంటే మీనాక్షి పాన్ తిన్నట్టుంది. అంత స్వీట్ గా ఉన్నారు. చాలా బాగుంది సినిమా. మహేష్ బాబు యాక్టింగ్ కానీ, పాటలు కానీ, ఆయన డ్యాన్స్ కానీ చాలా బాగుంది సినిమా. స్టోరీ బాగానే ఉందండి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కొంచెం లాస్ట్కు కొంచెం బాగానే అనిపిస్తుంది. బాగుంది. 100% బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ఇట్టు మహేష్ బాబుదే. 3.5. మహేష్ బాబు కోసమే నేను మూవీకి వచ్చాను. మళ్ళీ రాజమౌళి మూవీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన చూడటం కోసమే వచ్చాను. సినిమా అయితే యావరేజ్. రమ్యకృష్ణ, మహేష్ బాబు స్క్రీనింగ్ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది. ఎప్పుడైనా అమ్మాయి గెలిచిద్ది అని చెప్పి కొడుకు నిరూపించాడు. అంతే. మదర్ సెంటిమెంట్ అండ్ రమ్యకృష్ణ గారు వీళ్ళిద్దరు కాంబో ఎలా అనిపించింది? ఇద్దరు మంచి ఎక్స్పీరియన్స్ గల యాక్టర్స్. ఇద్దరు యాక్ట్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రకాష్ రాజ్ గారు, జయరామ్ రవి గారు వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్ వాళ్ళందరూ సెకండరీ. వెన్నెల్ కిషోర్ చాలా బాగా చేశారు. బ్రహ్మానందం గారిని చూసిన తర్వాత మళ్ళీ వెన్నెల్ కిషోర్ కమెడియన్ గా మంచి లైఫ్ ఉండిద్దని అనిపిస్తుంది. ఆయన చాలా బాగా చేశారు. నేను ఫ్యాన్ కాబట్టి సినిమా బాగుందని చెప్తాను. మహేష్ బాబు సూపర్ గ్లామర్ గా ఉన్నారు. ఒక్కడితో ఎలా ఉన్నారో అప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. త్రివిక్రమ్ అంత మార్కేం కనిపించలేదండి. మామూలుగానే ఉంది. పిల్లలకి ఏంటంటే సాలారు, కేజీఎఫ్ ఎలివేషన్స్ అన్నీ చూసి ఇవి ఎక్కట్లేదు పిల్లలకి. మదర్ సెంటిమెంట్ ఒకటే వర్కౌట్ అయింది. సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ది తప్పు. అలా అంత వైలెన్స్ అవసరం లేదు కదా. అది. థ్యాంక్ యూ సో మచ్.